ఏంటి సార్ ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్ అధినేత వచ్చారు, చంద్రబాబును కలుసుకున్నారు. ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? ప్రపంచం అంతా మాకు అక్కర్లేదు అనుకున్న బిల్ గేట్స్ చంద్రబాబు గారికి కావాల్సి వచ్చారు. చక్కగా డైవర్షన్ పాలిటిక్స్ లో సిద్ధహస్తుడు చంద్రబాబు గారిని మించినోడు ఎవడూ లేడని ఇంకోసారి ప్రూవ్ అవడానికి బిల్ గేట్స్ గారిని తీసుకొచ్చారు. ఇక్కడ ఒక ఇష్యూస్ పైలప్ అయి హెరిటేజ్కి నెత్తి వాచిపోతున్న టైంలో హెరిటేజ్ మీద డిబేట్ స్టార్ట్ చేసి మీలటోళ్ళు నాలటోళ్ళు గట్టిగా అటాక్ చేస్తాం అన్న దగ్గర టోటల్ డైవర్షన్ కోసం చాలా స్మార్ట్ గా ఈ బిల్ గేట్స్ గారిని తీసుకొచ్చారు. ఇదొక కథ అయితే, ఇంకొక కథ ఏంటంటే ఇక ఒక్కరికే తెలివితేటలు ఉంటే ఇంక ప్రపంచంలో ఎవరికి తెలివితేటలు ఉన్నట్టు. ఎరిక్సన్ ఫైల్స్ గురించి తోలు తీసేసింది ప్రపంచం అంతా. ఆయనే సిగ్గు లేకుండా సారీ చెప్పాడు. వాళ్ళ వైఫ్ డైవర్స్ ఇచ్చిన రీజన్ కూడా ఆవిడ ఎస్టాబ్లిష్ చేసింది. కానీ వీరికి మాత్రం ఈ నచ్చితే అలా రామారావు గారు అయితే నచ్చరు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమక్షంలో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని లక్ష్మీపార్వతి గారికి తాలి కడితే వీళ్ళకి నచ్చరు. కానీ పక్కన పవన్ కళ్యాణ్ గారు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు అయితే మా చెడ్డ బ్రహ్మాండంగా ఇష్టం ఉంటారు. ఇవన్నీ ప్రజలందరికీ తెలిసిన విషయం అనుకుని ఎవరికి తెలియదు అనుకుని అలా భ్రమల్లో మాట్లాడేస్తున్నారు. శబాష్ శబాష్ శబాష్. కానీ దీని వెనకాతలు ఒక చీకటి దెబ్బలు ఎలాంటివి ఉన్నాయంటే అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఆరోగ్యశ్రీని తీసేసి, దీనికన్నా ముందల్లా పెమ్మసాని గారు ఆయుష్మాన్ భారత్ ఉంది, నరేంద్ర మోడీ గారు మా చెడ్డ బ్రహ్మాండమైన కథకలి కథలన్నీ చెప్పారు కదా మనకి. జ్ఞాపకం ఉందా మీకు? అది సెంట్రల్ గవర్నమెంట్ సదరన్ స్టేట్స్ కి, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి 33 రాష్ట్రాలు ఇంక్లూడింగ్ కేంద్ర పాలిత ప్రాంతాలతో ఈ రోజు దాకా ఆయుష్మాన్ భారత్ కి ప్రపంచంలో ఉన్న పకోడీ కబుర్లు అన్ని చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ తిరుగుతున్నారు. అర్థమైందా? ఉదాహరణకి మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆరోగ్యశ్రీ, దీనివల్ల వచ్చే సత్ఫలితాలకి మీకు జాగ్రత్త జ్ఞాపకం వస్తే కేసీఆర్ గారు ఎప్పుడైతే రైతు బంధు స్టార్ట్ చేశారో దేశవ్యాప్తంగా వాళ్ళు కూడా మమ అనిపించి రాష్ట్రాల తరఫున ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ ఏటీ చేయలేని నిస్సాయ స్థితులకి స్ట్రైవ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కబంధ హస్తాల్లో చిక్కుకుంటే, బీజేపీ కబంధ హస్తాలు. అలాగా స్టేట్ కి స్వయం ప్రతిపత్తి ఉన్న ఆరోగ్యశ్రీ బదులు ఈ ఆయుష్మాన్ భారత్ ఎప్పుడైతే తీసుకొస్తున్నారో ఇది ఆన్ అన్ అగ్రిగేట్ 400 crores to 4,000 crores ప్రాజెక్టులు పర్ స్టేట్. ఏది దానికి కెమెరాలు ఫిక్స్ చేయడం కానీ, ఈ ముష్టి ఆధార్ కార్డు లాంటి దిక్కుమాల కార్డులు ఇచ్చి మన మొహాలకి ఇలాంటివి ఏవి ఇప్పటిదాకా జరగకుండా 1,000 కోట్ల దోపిడీ జరిగింది. ఇప్పుడు చాలా స్మార్ట్ గా ఇవి ఎప్పుడైతే పైలట్ ప్రాజెక్టుల కింద ప్రతి స్టేట్ కి ఇచ్చే దగ్గర మనకి మన అందరినీ మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత స్ట్రాటజీలు ఎవరికి ఉండవు కదా. ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్, బిల్ గేట్స్ అనేవో వెనక నుంచి ఎలివేషన్లు ఇస్తే దానికి తోడు ఈ బుర్ర తక్కువ మీతో పాటు పనిచేసిన నాన్ జర్నలిస్ట్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ తపేలా ఛానల్లో పనులు చేసుకుంటూ ఈ బుర్ర తక్కువ మేళంగాళ్ళు ఇచ్చే ఎలివేషన్లకి ఆ బిల్ గేట్స్ ఏదో వచ్చి మనకు వండర్స్ చేస్తాం మన దగ్గర. అరే బాబు, మీరు ఇంతకన్నా పెద్ద పకోడీ కబురు ఏడు చెప్పారంటే సంపద సృష్టిస్తాం, 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం అన్న దగ్గర వెళ్ళి ఉర్సా ఉల్ఫా ఈ ఊఫులఫాగాళ్ళందరినీ తీసుకొస్తారు కదా. అలాంటి ఊఫులఫా కంపెనీలతో ఈ డేటా సెంటర్లు, ఏది ఈ హెల్త్ కి సంబంధించిన డేటా ఆపరేషన్స్ కానీ, లేదంటే కార్డులు ప్రింటింగ్ ఇలాంటి విషయాలకు కానీ ఎవరికైనా ఉపాధి కల్పిస్తారేమో అని చూస్తే వీళ్ళకి అలా బంగారు బాతుగుడ్డు కదేనండి. చెడ్డి ప్రజల్ని ఇది గ్రహించమనండి. వాడు మనకి రోజుకో గుడ్డు పెడితే వీళ్ళకి నచ్చదు. బంగారు బాతుగుడ్డు 400 కోట్లు 4,000 కోట్ల ప్రాజెక్టుల్లో డైరెక్ట్ కమిషన్లు తీసుకుని ఎవడో ఒకడికి పెత్తందారు చేతిలో ఏదన్నా పెట్టేస్తారు. ఇది మీలటోడుకో నల్లటోడుకో ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, కాలు చేయకూడదు తీసుకుని 10-5 సంపాదించుకుని 10 మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం ఉంటది కదా. వీళ్ళ క్లారిటీలు ఏంటంటే అప్పుడు చూడండి, ఒక చాయ్ కొట్టోడిని కలిసి బిల్ గేట్స్ వెళ్ళి నిజంగా ఎవడో ఆ చాయ్ కొట్టోడికి నిజంగా బిల్ గేట్స్ ఎవడో తెలియదట ఆయనకి. అలాగే నిన్న ఒక రోజు వచ్చాడు, ఆ పునుగులో శనక్కాయలు ఏవో తిన్నారు, ఎంటైర్ క్యాబినెట్ ఉప్మా డబ్బాలు కట్టుకుని వెనకాల ఓ కాలుగాలిన పిల్లలే తిరిగారు. అందులో ఎవరికి ఇంగ్లీష్ రాదా, లోకేష్ తప్ప. పవన్ కళ్యాణ్కి అయితే ర్యాపిడ్ ఎక్స్ ఇంగ్లీష్ ఏదో 4-5 మాటలు మాట్లాడేస్తే టకమని ఆయన మాడింది అయితే తల్లితోడు ఈయనకి అర్థం అవదు. అది జగవెరిగిన సత్యం. ఈ మధ్యలో దీనికి ఒక ట్రాన్స్లేటర్లు, ఈ అడావడి దేనికి సార్ నాకు అర్థం కాదు. అతని పరిస్థితి ఏంటి? ఇవాళ ఒక వ్యాక్సిన్ కనిపెట్టాడు, ఆ వ్యాక్సిన్ త్రూగా ప్రపంచం అంతా మెడికల్ ఫర్టర్నిటీ ఈజ్ బీన్ ఎలిమినేటెడ్ హిమ్. అవునా కదా? సో ఇవన్నీ ప్రపంచానికి ఏదో అలా చూడండి, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రపంచానికి ఏం తెలియదు, నన్ను దాగేసిపోయిన అనుకునే భ్రమల్లో ఎలా ఉంటున్నారో, చదవేస్తే ఉన్నమతి పోయినట్టు, చెట్టుకి ఏళ్ళు వచ్చినట్టు ఏళ్ళు వచ్చిన తర్వాత ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి ఏమైందో నాకు అర్థం కావట్లే. ఇంకా పాచింతకాయ పచ్చడి నూడి. ఇప్పుడు ఉదాహరణకి మైక్రోసాఫ్ట్ ఇక్కడ ఉంది, నేను మొన్న కూడా చెప్పాను, ఎంత కేటగిరీలు చెప్పాను. అది ఒక డెవలప్మెంట్ సెంటర్ కాదు, వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంటల్ సెంటర్ కూడా పెట్టుకున్నారు టెక్నాలజీ పరంగా. ఎవరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు. ఖాళీగా 99 పైసలకి ఒత్తి పనులను ల్యాండ్లు ఇస్తే ఇలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకుని కంపెనీలు పెట్టుకుంటున్నారు. స్టేట్ కి ఎక్స్చెక్కర్కి వచ్చి రెవెన్యూ ఏంటి చెప్పమానండి. వాట్ సార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దే కెన్ క్రియేట్?
వరల్డ్ వైడ్ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ సమ్మిట్లు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. వాళ్ళు ఎష్యూరెన్సెస్ ఇవ్వడానికి కింద మీద పడి వస్తున్నారు. ఒక్కొక్కరు 75% ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్స్ దే గో టు ద రోడ్స్. విజనరీ ఏం వల్ల అక్కడ నాకు అర్థం కాదు. అడాప్టబిలిటీ ఆఫ్ హ్యావింగ్ ఎ టెక్నాలజీ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్, ఇస్ నాట్ ఎ వండర్. బట్ వాట్ అబౌట్ ది ఎగ్జిస్టింగ్? ఇప్పుడు మీరు నేను సడన్ గా ఏ టెక్నాలజీలో వార్తలు చదవాలంటే ఎక్కడి నుంచి అప్డేట్ అవుతారు? మీరు నేను ఎక్కడి నుంచి జర్నలిజం చదువుకుని వస్తాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ సిస్టమ్ ని అప్గ్రేడ్ చేయడానికి మన దగ్గర ఉన్న హ్యూజ్ వాక్యూమ్స్ కి ఫిల్ చేయాలంటే ట్రైనింగ్ సెంటర్స్ ఓపెన్ చేసి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఎంప్లాయ్మెంట్ కి క్రియేట్ చేయడానికి చచ్చిపోతుంటే ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పోతే పరిస్థితి కనీస ప్రాథమిక అవగాహన లేకుండా ప్రపంచం వెనకాల తాడు బొంగరం లేకుండా పరిగెడుతుంటే ఏమనాలండి? అదే గతంలో కూడా ఇదే బిల్ గేట్స్ ఫౌండేషన్ పై ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా యుట్రస్ క్యాన్సర్ వ్యాక్సిన్ ట్రయల్స్ కి సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి ఆడపిల్లలపై వాళ్ళ పర్మిషన్స్ లేకుండా, తల్లిదండ్రుల అనుమతి లేకుండా, కన్సెంట్ లేకుండా వ్యాక్సిన్స్ ట్రయల్స్ వేశారు. దీనివల్ల ఖమ్మం జిల్లాలో అనుకుంటా ఇక 6 పిల్లలు కూడా చనిపోయారు. బాలికలు 10-15 ఏళ్ల వయసు. అవునండి, ఇది నేను అంటుంది ఏంటంటే వరల్డ్ వైడ్ ఈ మైక్రోసాఫ్ట్ అధినేత చేసిన ఈ వ్యాక్సినేషన్స్ వల్ల ఆ కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్ లో వాట్ సార్ట్ ఆఫ్ ద రాబరీ హెస్ బీన్ ట్రైడ్. ఇది ప్రపంచం అందరికీ తెలిసినప్పుడు ఏమీ తెలియనట్టు ఈ బిల్ గేట్స్ కి నాకు ఏదో పరిచయాలు ఉన్నాయి. ఎయిడ్స్ ఫౌండేషన్లలో అసెంబ్లీ ఎంత నేను బెలూన్లు కట్టాను, ఎయిడ్స్ ని నేను పారదోలేను, లారీ డ్రైవర్లు నాపినట్టు ఆయనకి ఏదో ఎయిడ్స్ తో దేంతో సఫర్ అవుతున్నాడని ప్రపంచం అంతా కోడే కూస్తుంది. ఏమైనా ఈయన దగ్గర ఏమైనా మూలికల వైద్యం ఏమైనా ఉందా? నాకు అర్థం కావట్లే. అసలు ఏంటిది? అసలు ఇప్పుడు ఏ రాష్ట్రం ఒక్కసారి కూడా పిల్లల్ని ఈ బిల్ గేట్స్ ని మనం ఎందుకంటే ఎగేసుకొని పోగేసుకొని కొన్ని ఏదో ఉపయోగకరమైన కార్యక్రమం అంటే ఉన్న స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్స్ తో ఈ ఆయుష్మాన్ భారత్ ప్రాజెక్టు వాళ్ళు ఏదైనా పెట్టడానికి దానికి ఏదో పేరు పెట్టారు ఎవరికి అనుమానం రాకుండా. ఏంటంటే అది సంజీవని అంటే వీళ్ళకి నోటుకు వచ్చిన పేర్లు వీళ్ళకే తెలిస్తే వీళ్ళు హెరిటేజ్ కి ఇందాపూర్ లాగే, అలా హెరిటేజ్ కి అలా నార్త్ సైడ్ బోలేబాబా లాగే వీళ్ళు పేర్లు పెట్టడంలో సిద్ధహస్తులు ఇవి పెట్టుకుని ఆయన తీసుకొచ్చి ఓహో కలిగి తిరిగేసో పునుగులు వస్తే సగం తినట్టు సగం కవర్ లో పెట్టాడు ఈ వార్తలు. సో ఇప్పుడు ఓవరాల్ గా ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్ వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లేస్ లో దీన్ని తీసుకొస్తున్నారంటున్నారు. అటువంటిప్పుడు ఆరోగ్యశ్రీ వల్ల ఏదైతే లబ్ధి చేకూరిందో అంతటి లబ్ధి హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే సంజీవని పేరుతో తీసుకొస్తున్నారో దీని వల్ల ప్రయోజనం చేకూరే అవకాశం లేదంటారు. ఎలా ఉంటుంది సార్? మీరు కూడా ఈ మనకి ఆయుష్మాన్ భారత్ త్రూగా ఒకటికి 5 లక్షలు మాక్సిమం ఉన్న దగ్గర ఇప్పుడు మనం ఉభయ రాష్ట్రాల్లో చూడండి, తెలుగు రాష్ట్రాల్లో అలా అగ్రిగేట్ 25 lakhs పర్ ఈచ్ హెడ్. ఇది మెడికల్ కవరేజ్. దీన్ని ఏ విధంగా కంపేర్ చేస్తారు మీరు? ఏ విధంగా కంపేర్ చేస్తారు మీరు? సార్ చెప్పండి. ఇలా అసలు మీకు ఇంకోటి చెప్తున్నాను, ఈ మెడికల్ కోఆర్డినేటర్లు ఏ టెక్నాలజీ అంటే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కాలేజీల్లో ఈ 17 ఈ విధంగా యుద్ధ ప్రాతిపదిక ఇచ్చేస్తూ ఏ టెక్నాలజీ కూడా అనుసంధానిస్తున్నాం చెప్పమని చూద్దాం. మెడికల్ కాలేజీలు ఏమో పీపీపీ పద్ధతులు ఇస్తారా? పీపీపీ పద్ధతులు ఇచ్చి బదులు హెరిటేజ్ నుంచి పీపీపీ పద్ధతి తీసుకోమనండి. ఈ పీపీపీ పద్ధతికి ఎంత కాంట్రడిక్షన్ తెలుసా సార్? మీకు చిన్న లాజిక్ చెప్తాను. బీజేపీ నాయకుడు విజయవాడలో గోశాల పెట్టాడు. ఆయన అగ్రిగేట్ 5,000 రూపాయలు కేజీ అమ్ముతున్నాడు. తెలుసా మీకు? ఏరా బాబు నువ్వు తిరుమలకి సప్లై చేయొచ్చు కదా అంటే మంచి అత్యున్నత జడ్పీ చైర్మన్ కూడా వెలగబెట్టాడు. ఏంది సార్ మీరు ఏమైనా సప్లై చేయగలరా? టీటీడీకి ఇన్ని గోవులు ఉన్నాయి ఆవులు ఉన్నాయి కదా అంటే 6,000 అయితేనే కానీ కెట్టదండి మాకు అంటుండే. కానీ వీళ్ళు 600 రూపాయలకి సప్లై చేసేస్తున్నారు. మరి వీళ్ళు హెరిటేజ్ కి ఇంత చారిటీ చేసేస్తారు కదా. మరి P4లు ఇవన్నీ అన్న దగ్గర హెరిటేజ్ నే చారిటీ చేయమండి టీటీడీకి. P4లో హెరిటేజ్ ఎందుకు లేదు? ఏం సార్? P4 అన్నాళ్ళందరూ దాతలు, దాతృత్వ హృదయాలతో శిబి చక్రవర్తులు అయిపోండి మాకు దానాలు చేయండి అని చెప్పి దగ్గర వై హెరిటేజ్ ఈజ్ నాట్ చారిటీ? వై దే ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ P4? పవన్ కళ్యాణ్ గారు ఖాళీగానే ఉన్నారు కదా, 4 గోశాలను పెట్టొచ్చు కదా. పిలుపునమ్మనండి. అలా 15 లక్షలు ఇచ్చి ఒక్కొక్కడికి ఓహో ఇంకా ప్రపంచం తెరబెట్టేస్తాం మీ కాలమే మీకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కొక్క నియోజకవర్గానికి 500 మందిని ఐడెంటిఫై చేస్తున్నాడు కదా. దాని బదులు ఒక్కొక్కటితో పాడి పరిశ్రమ పెట్టమనండి. పాల ఉత్పత్తులు అమ్ముకోండి, కండిషన్ ఈజ్ వెరీ ఫ్రీయర్. పాలు పెరుగు ఇవి అన్ని అమ్ముకోండి, మాకు నచ్చం లేదు. దాంట్లో తయారు చేసి నెయ్యి మాత్రం టీటీడీకి ఫ్రీగా ఇవ్వండి. ఈ ఆప్షన్స్ ఎందుకు ఎక్స్ప్లోర్ చేయరు? ఈ P4 ఈ పకోడీగల్లు ప్రపంచంలో ఉన్న పకోడీగల్లు ఎవరో మాకు తెలియదా? వీళ్ళు చెప్పివన్నీ ఎలా ఉంటాయంటే సార్ కేవలం కథలు. చిన్నప్పుడు నానమ్మ చూడండి, మన ఇద్దరం పడుకోపోతే మీ నానమ్మ నానమ్మ కథలు చెప్పి పడుకోబెట్టేవారు చూడండి. అలాంటి కథలు చెప్పడంలో సిద్ధహస్తులు. బట్ ఇట్ కమ్స్ టు ఎగ్జిక్యూషన్ 0 పర్ఫార్మెన్స్. సో దానికి అడావుడు ఏం చేస్తారంటే బిల్ గేట్స్ ని తెచ్చారు. అది కూడా చూసాం కదా మనం. ఏంటది? గూగుల్ అని ఊరంతా అదరగొట్టి ఫ్లెక్సీలెట్టి సావగొట్టి సెవెల్ మూసి లాస్ట్కి ఏమైంది? అశ్వత్థామాత కొంజరలాగా తుస్సు మంది దీపాలు తప్పాకే పేలాన్ దీపాలు తప్పాకేలాగా. దానికి ఏమైనా బాధ్యత ఉంది వీళ్ళకి? అదానివాడేమో గూగుల్ డేటాని యూజ్ చేస్తున్నాం అని చెప్పాడు. ఇది వీళ్ళు కూడా అంతేగాని F2లో పనికిమాలిన ముసలిలాగా బుర్ర ఒప్పిన వాళ్ళు వీళ్ళు
ఆ ఫ్లెక్సీలు దేనికి కట్టారో ఒకసారి కనుక్కోండి. ఇది కూడా అంతే. ఈ దిక్కుమాల ఎలివేషన్లు లాస్ట్ కి ఎవరికి అనుమానం రాకుండా పెమ్మసాన్ని తీసుకొచ్చి ఆయుష్మాన్ భారత్ ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారు. మనమే ఫస్ట్ కార్డు చేసేస్తాము అని మంచులక్ష్మి ఇంగ్లీషు ఇవన్నీ చూసి తరించండి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి వాళ్ళ ప్రాజెక్ట్ లదాన పెట్టేస్తే లటక్ మన కమిషన్ ఇచ్చేస్తే పట్టుకుని ఇల్లు ఆయుష్మాన్ భారత్ కి సంజీవని అని పేరు పెట్టాం. ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్పెరిమెంటల్ గా సూపర్ అసలు సక్సెస్. ఇంక రేపటి నుంచి ఇంకా మీకు ఆరోగ్యశ్రీ ఎలాగ ఎత్తేసాం కాబట్టి ఇంక లేదు. మన బడ్జెట్ లో కూడా ఎలకేషన్స్ చూశారు కదా, పాత బైకాలు కడితే ప్రపంచం ధరబడిపోయినట్టు. ఈ సంవత్సరం అయితే బడ్జెట్ ఎలకేషన్స్ లేవు. వాళ్ళు 2020 విజన్ అంటే మేము మాతో ఉన్న వాళ్ళు ఎలా బాగుపడాలనడానికి వాళ్ళ దగ్గర ఉన్నంత 2020 విజనరీ ఇంకెవ్వడికి ఉండదు. 2020 అయిపోయింది కాబట్టి 2047 కూడా విజనరీ వేసి కూర్చున్నారు. అలా నోడతో సన్నాస మఠం ఒకటి ఉంది. ఆడ మఠాన్ని కూడా ఎత్తేయడానికి అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ కలిపి లోకేష్ గారు ఇలాంటి వాళ్ళు ఒక బాబా గారిని ఉన్న ప్రతిష్ఠించడానికి ప్లాన్ చేస్తున్నారు.